జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మౌలిస్ బ్యాటర్స్ ఫ్యామిలీ. ఇవాళ ఏంటంటే ఇప్పుడే మనం దోశ బ్యాటర్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు మన కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. ఎందుకంటే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా, ఎంత కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందనేది కూడా చూడాలనుకుంటారు కదా. సో ఇక్కడైతే చూడండి, మనమైతే ఇవాళ 4 టబ్స్కి అయితే దోశ బ్యాటర్ అనేది అయ్యింది. ఒక్కొక్క టబ్కి ఒక్కొక్కలాగా ఉంటుందన్న డౌట్ అయితే లేదు. అన్ని టబ్స్కి కూడా ఒకేలాగే కన్సిస్టెన్సీనే ఉంటుంది. చూడండి, ఇది మన కన్సిస్టెన్సీ అనమాట. సో ఒక 1 kg ప్యాకెట్కి అయితే మీరు ఈజీగా 16 to 17 దోశస్ అయితే వేసుకోవచ్చండి. 17s నాకు చాలామంది రివ్యూస్లో కూడా చెప్పారు, అక్క మేము 16 నుంచి 17s కూడా వస్తుంటాయి మీ దోశ బ్యాటర్ నుంచి. ఇంకా కొంతమంది అయితే పేపర్ దోశ సంథింగ్ వేసే వాళ్ళకైతే 20 దోశ కూడా వచ్చాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇదైతే నేను ఇంకా మీకు జూమ్ లెవెల్లో చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అనేది కూడా. సో ఇలా ఉంటుంది మన బ్యాటర్. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎంత థిక్ అయితే మనం పెట్టుకుంటామో అంత థిక్నెస్ కూడా మేము ఇక్కడైతే మా బ్యాటరీ అయితే ఇస్తుందన్నమాట. సో మీరైతే ఇప్పటివరకు చూసారు కదా, ఇంకా ఇదైతే నెక్స్ట్ ఫర్మెంటేషన్ స్టేట్లో అయితే ఉంటుందన్నమాట. ఒక 6-5 hours తర్వాత ఫెర్మెంటేషన్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ అనేది అయితే అయిపోతుంది. ఓకే.